హే గాయస్, రేపు మా మిసెస్ బర్త్డే. రేపు సాయంత్రం షాపింగ్కి వెళ్దామని అడిగింది. నేను షాపింగ్ ఏం లేదని చెప్పి కొద్దిగా గసురుకున్నాను. చాలా హర్ట్ అయింది. ఆమెకు తెలియదు నేను ఆల్రెడీ ఈవినింగ్ ప్లాన్ చేశానని. అందుకే ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం, ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం అనేసి. ఆమె చెప్పే మాటకి ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇంకా సర్ప్రైజ్ అనగానే నాకు కూడా డౌట్ వచ్చింది షాపింగ్కి అని. సో నేను కూడా డౌట్తోనే ఓకే తీసుకెళ్తారేమో అని చూశాను. ఫైనల్లీ సర్ప్రైజ్ అని చెప్పి బయటికి తీసుకెళ్లారు. వెళ్ళే టైంకి వర్షం కూడా పడిందండి. అదేంటో మరి. ఫైనల్లీ వర్షం తగ్గక మేము స్టార్ట్ అయ్యాము. నేను అనుకున్నట్టే షాపింగ్కి తీసుకెళ్లారు. అంటే మా వారికి నేను ఏది అడిగినా అది వెయిట్ చేయించి ఇవ్వడం చాలా ఇష్టం. అదేంటో మరి. ఫైనల్లీ జూడియోకి తీసుకెళ్లారు. జూడియోలో మేము చాలా చూసాము, ట్రై చేసాం, కానీ సుచిత్ర బ్రాంచ్లో వెళ్ళాము. బట్ నాకైతే అంతగా ఓకే కలెక్షన్ అంత బాగుంది అన్నట్టు అనిపించలేదు. సో జూడియోలో ఏం నచ్చలేదు. ఫైనల్లీ మేము స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. షాపూర్లోనే చూసాం, చాలా బాగున్నాయి కలెక్షన్స్. అక్కడే బెటర్ అనిపించింది ఇన్ఫ్యాక్ట్ నాకు. సో నేను ఏం డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను, నా బర్త్డే ఎలా జరిగింది, అసలు బర్త్డే సెలబ్రేషన్స్ ఏం చేసుకున్నాము అనేది నేను ఫుల్ అండ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. అండ్ చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు నాకు కొద్దిగా సపోర్ట్ చేస్తేనే నా వీడియోస్ మీ వరకు ఇంకా వస్తాయి. సో మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇవ్వడానికి నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఎలాంటి వీడియోస్ అయితే బెస్ట్ ఉంటాయో కొద్దిగా కామెంట్లో కూడా చెప్పండి.